Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Telangana prelims question paper which was conducted by the Telangana High Court on 13th August 2022 regarding junior civil judge, which is your aim, right sir? సో ఇప్పుడు దాకా ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేసేసాం సార్ మనం 30 క్వశ్చన్స్ వరకు కవర్ చేసేసాం సార్ రైట్ సార్ ఇన్ దిస్ క్లాస్ 31 నుంచి 40 క్వశ్చన్స్ వరకు మనం కవర్ చేయబోతున్నాం సార్ రైట్ సార్ సో స్టే ట్యూన్ సార్ విత్ లాట్స్ ఆఫ్ జోష్ రైట్ సార్ లెట్స్ బిగన్ విత్ దట్ సో ఏం కవర్ చేస్తున్నాం సార్ మనం తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ విచ్ వాస్ కండక్టెడ్ బై ద హైకోర్ట్ ఆన్ 13th August 2022 రైట్ సార్ ఇప్పుడు దాకా మనం అన్ని క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ వరకు చేసేసాం సార్ రైట్ సార్ సార్ మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా దిస్ ఇస్ మై అజంప్షన్ డోంట్ ప్రూవ్ మీ రాంగ్ రైట్ సార్ లెట్ స్టార్ట్ 31st క్వశ్చన్ దేని గురించి మాట్లాడుతుంది సార్ క్వాష్ పిటిషన్ గురించి మాట్లాడుతుంది సార్ క్వాష్ పిటిషన్ అంటే సార్ ఒకసారి జనరల్గా చెప్తాను ట్రై టు అండర్స్టాండ్ దట్ సార్ డ్రాగ్ చేయను రైట్ సార్ సింపుల్గా చెప్తాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరి మీద ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేశారు సార్ పాపం ఆ మనిషిది ఇన్వాల్వ్మెంటే లేదు బట్ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఆ పర్సన్ పని అయిపోయింది వాట్ హీ షుడ్ డూ హీ షుడ్ గో ఫర్ ద క్వాష్ పిటిషన్ ఎక్కడికి వెళ్తాడు సార్ హైకోర్టుకి వెళ్ళాలి ఏ సెక్షన్ కిందకి వెళ్ళాలి సార్ సెక్షన్ నెంబర్ 482 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రైట్ సార్ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ క్వశ్చన్ కూడా దాని మీద వేస్తుంది సార్ ఒకసారి చదువుతాను సార్ చూడండి సార్ పవర్ ఆఫ్ సారీ వన్ సెకండ్ పవర్ టు క్వాష్ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 482 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ క్యాన్ బి ఎక్సర్సైజ్డ్ బై first option is judicial magistrate of the first class, second option is court of sessions, third is high court, fourth is both high court and court of session. The answer is very much clear sir, it is by the high court itself, right sir? So the answer here is very clear sir, by high court, right sir? సార్ ఒకసారి సెక్షన్ కూడా చూపించేస్తాను మీకు రైట్ సార్ అక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది హైకోర్ట్ అనేసి రైట్ సార్ సో వాట్ ఈస్ దిస్ అండర్ సార్ అండర్ సిఆర్పిసి బై హైకోర్ట్ ఓన్లీ సి సార్ ఒకసారి చూడండి సేవింగ్ ఆఫ్ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది హైకోర్ట్ సెక్షన్ ఒక ప్లెయిన్గా హెడ్డింగ్ చదివితేనే సరిపోతుంది మనకు మోర్ దెన్ ఇనఫ్ రైట్ సార్ నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్ క్వశ్చన్ నెంబర్ 32 దేని గురించి మాట్లాడుతుంది సార్ సెక్షన్ నెంబర్ 92 ఆఫ్ ది క్వశ్చన్ నెంబర్ 32లో సెక్షన్ నెంబర్ 92 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుందని అడుగుతున్నారు సింపుల్ సార్ ప్లెయిన్ క్వశ్చన్ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ రైట్ సార్ రైట్ ఆఫ్ సబ్రోగేషన్ గురించి మాట్లాడుతుంది రైట్ సార్ ఇట్స్ అ వెరీ లెంతీ టాపిక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ హియర్ ఇఫ్ యూ వాంట్ టు కవర్ అబౌట్ ది సబ్రోగేషన్ ప్లీజ్ గో టు ద క్లాసెస్ విల్ కమ్ టు నో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ రైట్ అక్కడ సో సెక్షన్ నెంబర్ 92 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ టాక్స్ అబౌట్ వాట్ సబ్రోగేషన్ రైట్ సార్ హోప్ ఐమ్ క్లియర్ నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్ క్వశ్చన్ నెంబర్ 33 దేని గురించి మాట్లాడుతుంది అగైన్ వెరీ సింపుల్ క్వశ్చన్ సార్ a suit can be instituted in a court within the local limits of whose jurisdiction సార్ ఒక సూట్ ఫైల్ చేయాలంటే ఎవరి జ్యూరిస్డిక్షన్ లోపల ఫైల్ చేయాలి అనేది మాత్రమే అడుగుతున్నారు ఏ లోకల్ లిమిట్స్ లోపల ఫైల్ చేయాలి రైట్ సార్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ప్లేంటిఫ్ ఎక్కడ ఉంటాడు అక్కడ లేకపోతే ఎక్కడైతే డిఫెండెంట్ ఉంటాడు అక్కడ లేకపోతే ఎక్కడైతే కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగింది అక్కడ ఆప్షన్ ఏంటి మీరు చెప్పండి సార్ ఏ సెక్షన్తో రిలేటెడ్ కూడా చెప్పండి సార్ నాకు థింక్ ఫర్ అ సెకండ్ సార్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ రైట్ సార్ సో ద ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్ సార్ ఇట్స్ బోత్ బి అండ్ సి వేర్ ద డిఫెండెంట్ రిసైడ్స్ or where the cause of action wholly or in part arises. So the answer here is B and C. Right sir? Hope I am very clear with this. చూడండి సార్ ఇక్కడ కూడా క్లారిటీగా చెప్పారు ఈ సెక్షన్లో కూడా క్లారిటీగా చెప్పారు మెన్షన్ చేసి పెట్టారు రైట్ సార్ ఒకసారి చూడండి సార్ మీరు ఓకేనా అదర్ సూట్స్ టు బి ఇన్స్టిట్యూటెడ్ వేర్ డిఫెండెంట్స్ రిసైడ్ ఆర్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్ సార్ ఐ వాంట్ టు షేర్ అ స్మాల్ టిప్ విత్ యూ సార్ సివిల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించిన క్వశ్చన్ సార్ ఇది ఓకేనా అంతైతే మీకు మినిమం కామన్ సెన్స్ పనిచేయాలి సార్ రైట్ సార్ అప్పుడు కూడా పెట్టేస్తున్నాను సార్ ఇక్కడ ఇఫ్ యూ ఫీల్ బిట్ డిఫికల్ట్ మీరు ఇక్కడ నుంచి చూసుకొని మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు నథింగ్ నో ప్రాబ్లమ్ విల్ హ్యాపెన్ రైట్ సార్ సి సార్ మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్ సింపుల్ సార్ చెప్తాను చూడండి సార్ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు సెక్షన్ అడుగుతారు లేకపోతే సెక్షన్ ఇస్తారు క్వశ్చన్ అడుగుతారు సింపుల్ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ దీస్ ఆర్ వెరీ సింపుల్ క్వశ్చన్ సార్ నేను చెప్తున్నాను సార్ అకార్డింగ్ టు మీ ఇట్స్ అ బోనస్ మార్క్స్ జస్ట్ మీరు ప్రతి బేరాక్లో ఉన్న ఇనీషియల్ ఇండెక్స్ ఉంటుంది కదా సార్ అది ప్రిపేర్ అయిపోతే మన చేతిలో మినిమం 40 మార్క్స్ ఉంటాయి సార్ ఐఎమ్ గ్యారంటీంగ్ యూ మీరు ప్రతి క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేయండి మినిమం 30 to 40 మార్క్స్ ఈజ్ ఫ్రమ్ ద ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ సార్ ప్రిలిమ్స్కి మాత్రమే చెప్తున్నాను సార్ మెయిన్స్కి వర్తించదు ఇది
రైట్ సార్, హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్. రైట్ సార్, మళ్ళీ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్? జడ్జ్మెంటల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. రైట్ సార్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి సార్. రైట్ సార్, సో ఇది అన్నీ మీరు ఒకసారి బైఫర్కేట్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. రైట్ సార్, హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్. మన ప్రిలిమ్స్ బుక్లో కూడా ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టాను సార్ ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనేసి. రైట్ సార్, నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34 దేని గురించి మాట్లాడుతాం చూద్దాం సార్ ఒకసారి. రైట్ సార్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంట. ఏ స్టేట్మెంట్ దీని లోపల నుంచి కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు సార్. రైట్ సార్, ఫస్ట్ ఏమి ఇచ్చారు చూద్దాం సార్. డిగ్రీ హోల్డర్ గురించి ఇచ్చారు. రైట్ సార్, సివిల్ ప్రొసీజర్ కోడ్కి వెళ్ళండి సార్, అక్కడ చూడండి సార్ మీరు. డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ అంటే డిగ్రీ మీన్స్ ద ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? డిగ్రీ హోల్డర్. ఫస్ట్ థింగే రాంగ్ సార్, డిగ్రీ హోల్డర్ గురించి మాట్లాడారు. రైట్ సార్, డిగ్రీ హోల్డర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను సార్. హియర్ ఇట్ గోస్. డిగ్రీ హోల్డర్ మీన్స్ any person in whose favor a decree has been passed or an order capable of execution has been made. ఇక్కడ కూడా అదే ఇచ్చారా సార్? డిగ్రీ హోల్డర్ మీన్స్ ఎనీ పర్సన్ ఇన్ హూస్ ఫేవర్ అ డిగ్రీ ఈస్ పాస్డ్. డిగ్రీ హోల్డర్ మీన్స్ ఎనీ పర్సన్ ఇన్ హూస్ ఫేవర్ అ డిగ్రీ హ్యాస్ బీన్ పాస్డ్ ఆర్ అన్ ఆర్డర్ క్యాపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ హ్యాస్ బీన్ మేడ్. క్లారిటీగా మ్యాచ్ అయిపోయిందా? సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ సార్, నా లెట్స్ మూవ్ టు అనదర్ సమ్ సార్. నెక్స్ట్ ఫారెన్ కోర్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్. దేని గురించి సార్? ఫారెన్ కోర్ట్ గురించి. రైట్ సార్, ఫారెన్ కోర్ట్ గురించి ఏమి ఇచ్చారో చూద్దాం సార్ మనం. రైట్, ఫారెన్ కోర్ట్ గురించి. ఫారెన్ కోర్ట్ మీన్స్ అ కోర్ట్ సిట్యుయేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఆబ్వియస్లీ సార్, ఫారెన్ కోర్ట్ అంటే ఇండియాలో లేదు, అవుట్ సైడ్ ఇండియా ఉంది. రైట్ సార్, ఫారెన్ కోర్ట్ మీన్స్ అ కోర్ట్ సిట్యుయేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. రైట్ సార్, ఇక్కడ ఏమి ఇచ్చింది సార్? అదే ఇచ్చింది చూడండి ఒకసారి. ఫారెన్ కోర్ట్ మీన్స్ అ కోర్ట్ సిట్యుయేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. రైట్ సార్, 100% రైట్. నౌ లెట్స్ మూవ్ టు థర్డ్ ఆప్షన్ సార్. థర్డ్ ఆప్షన్లో దేని గురించి మాట్లాడుతున్నారు సార్? ఫైనల్ డిగ్రీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఎక్కడ కూడా మనకి క్లారిటీగా ఫైనల్ డిగ్రీ అని మెన్షన్ చేసలేదు. దెన్ హౌ టు ఫైండ్ అవుట్ దట్? హౌ టు ఫైండ్ అవుట్ దట్ సార్? కొంచెం ఆలోచించండి సార్. యూ గో టు దిస్ ఫస్ట్ పాయింట్ సార్, డిగ్రీ. దీనిలో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చారు చూడండి సార్, మీకు క్లారిటీగా చదువుతాను. ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు అనలైజ్ ద థింగ్. రైట్ సార్, ఇక్కడ ఏమి ఇచ్చింది? A decree is preliminary when further proceedings have to be taken before the suit can be completely disposed of. It is final. ఏంటి? ఇట్ ఈస్ ఫైనల్. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? ఫైనల్ డిగ్రీ గురించి. రైట్ సార్, ఫైనల్ when such adjudication completely disposes of the suit. It may be partly preliminary and partly final. రైట్ సార్, ఇక్కడ ఏమని చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నాడు? సూట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డిస్పోజ్డ్ ఆఫ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వెన్ సచ్ అడ్యుయేషన్ కంప్లీట్లీ డిస్పోజెస్ ఆఫ్ ది సూట్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్, వెరీ మచ్ క్లియర్. సో దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్ వన్, నాట్ కరెక్ట్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. రైట్ సార్, సో ద ఆన్సర్ ఈజ్ సి సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. సార్ మనం ఎంత ఫాస్ట్గా కవర్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది మీకు ఎగ్జామ్లో. ఎందుకంటే సి వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఐఎమ్ కవరింగ్, యూ షుడ్ మేక్ మినిమమ్ 5 times రివిజన్. ఎందుకంటే సార్ ఒక్కసారి వినేస్తే గుర్తుండదు సార్ మనకు. నేను ఏదైతే ప్రాపర్గా సెక్షన్ టు సెక్షన్ లింకేజ్ చేసి చెప్తున్నానో దాన్నే మీరు చేయాలంటే మినిమం చాలా టైం పడుతుంది. విచ్ ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్ టు. సీ సార్, ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయడానికి మాకు ఎంత టైం పడుతుందో తెలుసా సార్? అంటే ఒక్కొక్క బేరాక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. మీరు కావాలంటే ఒకసారి కూర్చొని మీరు ట్రై చేసి చూడండి సార్. దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్. అండ్ ఐఎమ్ గివింగ్ దిస్ యూ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ప్రాపర్గా మీకు అర్థమైపోతుంది. నేనే అనలైజ్ చేసి మీకు ఇచ్చేస్తున్నాను. మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు సార్. నా టాలెంట్ని చెక్ చేసుకుందామంటే ఆబ్వియస్లీ యూ కెన్ గో ఎయిట్ సార్. మీరు ఒకసారి చెక్ చేయండి, అన్ని క్వశ్చన్స్ చెక్ చేయండి. ఐఎమ్ నాట్ స్టేయింగ్ అసలు చేయకండి అని చెప్పట్లేదు నేను. మీరు అనలైజ్ చేయండి. మనం ప్రతి క్వశ్చన్ పేపర్కి ప్రాపర్గా అనలైజ్ చేస్తే దాని తర్వాత దీనికి వస్తున్నాం. రైట్ సార్, సో ఇండివిజువల్ బేరాక్ నుంచి ఇది ఎందుకు చేస్తున్నాను సార్ నేను అనలైజెస్? సార్ మీరు ఒకసారి బేరాక్ పెట్టుకున్నప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ బేరాక్ పెట్టుకున్నారు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ బేరాక్ పెట్టుకున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ బేరాక్ పెట్టుకొని ఓన్లీ ఇండియన్ పీనల్ కోడ్ క్వశ్చన్స్ మీరు కవర్ చేసుకోవచ్చు. సో ఓన్లీ 3, 9, 12, 14, 15, 25, 36, 39, 40, 43, 57, 72, 94, 95 అన్ని 22 బేరాక్స్ పక్కన పెట్టుకొని చదువుకునే బదులు ఇలా చదువుకోవడం చాలా ఈజీ కదా సార్. దట్స్ వై ఐ మేడ్ దిస్ అనలైసిస్. సెకండ్ పాయింట్ ఈస్, మనం ఒక 10 క్వశ్చన్ పేపర్ లేకపోతే 15 క్వశ్చన్ పేపర్ ప్రాపర్గా అనలైజ్ చేసిన తర్వాత మనకు కూడా అర్థమవుతుంది హైకోర్టు ఏ బేరాక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనేసి. దట్ ఈస్ ద అట్మోస్ట్ థింగ్ రైట్. మనకు అక్కడ కూడా బెనిఫిట్ జరుగుతుంది. సీ సార్ ఐఎమ్ టెల్లింగ్ యూ,
వన్ ఆఫ్ ది స్మాల్ టిప్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్ తక్కువ, మార్క్స్ ఎక్కువ. ప్రతి క్వశ్చన్ పేపర్లో మీరు చూడండి సార్, ఒకసారి చెక్ చేయండి. అక్కడున్న సెక్షన్స్కి ఇక్కడున్న మార్క్స్ వెయిటేజ్కి అస్సలు సంబంధం ఉండదు. బట్ మన సిపిసి వామ్మో వ్యాస్ట్ మార్క్స్ వెయిటేజ్ దానికి ఎంతైతే ఉంటుందో ఆబ్వియస్లీ అంత చదవడానికి కూడా ఉంటుంది. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈస్ అ వెరీ ఈజియెస్ట్ బిట్ యాక్ట్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ అకార్డింగ్ టు ద మార్క్స్ వెయిటేజ్. సార్ అల్టిమేట్లీ మనం చదివే దేనికోసం సార్? వీ వాంట్ టు బికమ్ జడ్జెస్, రైట్ సార్? సో ఇట్స్ రెస్ట్ అప్ టు యూ సార్, రైట్ సార్? Now let's move to question number 35 sir. What is question number 35 talks about? A summary suit by a person who is disposed of immovable property without his consent. అంటే ఒక పర్సన్కి తెలియకుండా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది తన కన్సెంట్ లేకుండా డిస్పోజ్ అయిపోయింది. వేర్ హీ షుడ్ ఫైల్ ద సమ్మరీ సూట్. అదర్వైజ్ దెన్ డ్యూ కోర్స్ ఆఫ్ లా మే ఫైల్డ్ అండర్ డాష్ సెక్షన్ ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. పర్టికులర్ సెక్షన్ ఉంది సార్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో, దాని కింద మనం ఫైల్ చేయాలి, రైట్ సార్? రిగార్డింగ్ వాట్? డిస్పోజ్డ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ హిస్ కన్సెంట్. హోప్ ఐఎమ్ క్లియర్. సెక్షన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 35 మనం చదువుకుంటున్నాం సార్, రైట్ సార్? ఏ సెక్షన్తో రిలేటెడ్ ఇది? 6, సెక్షన్ నెంబర్ 6 చూడండి సార్. ఇక్కడ ఈ వర్డ్స్ ఉన్నాయా? నేను వర్డ్స్ మ్యాచ్ చేసి చూపిస్తాను సార్. ట్రై టు అనలైజ్ దట్. డిస్పోజ్డ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ హిస్ కన్సెంట్. డిస్పోజ్డ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది మనకు సెక్షన్లోనే ఇచ్చేసారు, హెడ్డింగ్లోనే ఇచ్చేసారు. వితౌట్ హిస్ కన్సెంట్ చూడండి, ఫస్ట్ లైన్ చదివితేనే మీకు అర్థమైపోతుంది. ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ డిస్పోజ్డ్ వితౌట్ హిస్ కన్సెంట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్, రైట్ సార్? సార్ క్వశ్చన్ నెంబర్ 35 ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. మిగతా సెక్షన్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. సెక్షన్ నెంబర్ 6, ద ఆన్సర్ ఈస్ క్లియర్, రైట్ సార్? నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 36. The offense of theft under section 379 IPC. 379 ఇండియన్ పీనల్ కోడ్ థెఫ్ట్ గురించి మాట్లాడుతుంది, అది మనకు తెలుసు. వెరీ ఈజీ. బట్ ఈజ్ దట్ offense is a non-cognizable, non-bailable offense, or non-cognizable or bailable offense, or cognizable and non-bailable offense, or cognizable or bailable offense? ఇది సార్ క్వశ్చన్. సో మీరు ఇండియన్ పీనల్ కోడ్ తీస్తారు డైరెక్ట్గా. అబ్బా థెఫ్ట్ అన్నాడు, ప్రశాంతంగా ఉంది, అబ్బా ఇండియన్ పీనల్ కోడ్లో చూసేసాము, అయిపోతుంది అనుకుంటాం మనం, రైట్ సార్? థెఫ్ట్ మొత్తం చదువుతాం సార్ మనం. హూ ఎవర్ ఇంటెండింగ్ టు టేక్ డిసానెస్ట్లీ ఎనీ మూవబుల్ ప్రాపర్టీ అవుట్ ఆఫ్ ది పొసెషన్ ఆఫ్ ది ఎనీ పర్సన్ వితౌట్ దట్ పర్సన్ కన్సెంట్ మూవ్స్ దట్ ప్రాపర్టీ ఇన్ ఆర్డర్ టు సచ్ టేకింగ్ ఈజ్ సెట్ టు కమిట్ థెఫ్ట్. సార్ ఇవన్నీ ఎక్కడ చెప్పాడు సార్? కాగ్నిజబులా, నాన్ బెయిలబులా ఎక్కడ చెప్పాడు మనకు? మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. లెట్స్ గో టు గూగుల్ క్రోమ్, లెట్స్ చెక్. బట్ ఇట్ హ్యాస్ బీన్ గివన్ అండర్ సిఆర్పిసి. సార్ నేను మీకు స్టార్టింగ్లోనే ప్రతి ఇండియన్ పీనల్ కోడ్ చెప్పేటప్పుడు ప్రతిసారి చెప్పాను సార్, దీస్ బోత్ లాస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఇండియన్ పీనల్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. See sir, one is substantive law, another one is what? Procedural law, right sir? సో ఇక్కడ చెప్పారు చూడండి. ఇక్కడ మీరు ఒకసారి షెడ్యూల్స్కి వెళ్తే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీయండి, బ్యాక్ సైడ్కి వెళ్ళండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో షెడ్యూల్స్ కనిపిస్తే షెడ్యూల్లో ప్రతి సెక్షన్ గురించి వెదర్ దిస్ ఈజ్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అని క్లారిటీగా చెప్తారు. అక్కడ ఇంప్రిజన్మెంట్ ఎంతకుముందు కూడా చెప్తారు, రైట్ సార్? సో అక్కడ మీకు తెలిసిపోతుంది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఇక్కడ చూడండి సార్, సి కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్. ఆన్సర్ ఈజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, రైట్ సార్? 100% ప్రూఫ్. ఓకే, నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 37 సార్. క్వశ్చన్ నెంబర్ 37 దేని గురించి మాట్లాడుతుంది? ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ అండర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఈజా. సార్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్, ఓకేనా? బెలరా, బెలియా, షారిటియా, లేకపోతే ప్రిన్సిపల్ లెటరా? అండ్ ఏ సెక్షన్లో ఇచ్చింది సార్ అది? దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్ సార్? సో ద ఆన్సర్ హియర్ వెరీ క్లియర్ ఇస్ ఇట్స్ బెయిలీ. కానీ ఎక్కడ కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేదు. దట్స్ వై వీ షుడ్ రిఫర్ టు సెక్షన్ సార్ ఫర్ దిస్. సెక్షన్ నెంబర్ 71, సెక్షన్ నెంబర్ 148 ఆఫ్ వాట్స్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో ఒకసారి చూద్దాం సార్, నేను మీకు కొంచెం చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్ దట్, రైట్? సెక్షన్ నెంబర్ 71 దేని గురించి మాట్లాడుతుందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫైండర్ ఆఫ్ గుడ్స్. ఇప్పుడు నేను ఫైండ్ చేశాను సార్ గుడ్స్ని, నా దగ్గర ఉంది, ఓకేనా? నా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది?
బేలీ లాగా ఉంటుందంట. చూడండి ఇక్కడ, అ పర్సన్ హూ ఫైండ్స్ గుడ్స్ బిలాంగింగ్ టు అనదర్, వేరే వాడికి చెందిన గుడ్స్ నేను ఫైండ్ చేశాను, ఓకేనా, అండ్ టేక్స్ దెమ్ ఇన్ టు హిస్ కస్టడీ, నేను కస్టడీలోకి తీసుకున్నాను, ఈజ్ సబ్జెక్ట్ టు ద సేమ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ బేలీ. రైట్ సార్, సేమ్ యాజ్ బేలీ. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 148. ఎందుకంటే మనకు బేలర్, బేలీ ఇవన్నీ చెప్పంగానే ఫస్ట్ గుర్తుకొచ్చే సెక్షన్ ఏంది? 148. రైట్ సార్, 148కి వెళ్ళిపోతాం సార్. బేల్మెంట్, బేలర్ అండ్ బేలీ గురించి మాట్లాడారు ఇక్కడ. రైట్ సార్, ఇక్కడ కూడా మనం బేలీ గురించి చదివామంటే అంత సూపర్ క్లారిటీ రాదు సార్, బట్ కింద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ సార్, బట్ మీకోసం మొత్తం సెక్షన్ చదువుతాను సార్. సార్ కొంచెం పేషెన్స్ పెట్టండి సార్, ఈవెన్ ఐఎమ్ మేకింగ్ సో మచ్ ఆఫ్ అనలైజెస్ టు మేక్ యూ అండర్స్టాండ్. రైట్ సార్, సో చూడండి సార్, అబేల్మెంట్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ గుడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ ఫర్ సమ్ పర్పస్ అపాన్ అ కాంట్రాక్ట్ అండ్ దే షల్ వెన్ ద పర్పస్ ఈజ్ అకంప్లిష్డ్ బీ రిటర్న్డ్ or otherwise disposed of according to the direction of the person delivering them. The person delivering the goods is called the bailor. ఎవరైతే పర్సన్ డెలివర్ చేస్తున్నాడో గుడ్స్ని, దట్ పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ ద బేలర్. ద పర్సన్ టు హూమ్ దే ఆర్ డెలివర్డ్ ఈస్ కాల్డ్ ద బేలీ. ఎవరికైతే డెలివర్ అవుతున్నాయో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ బేలీ. ఇఫ్ అ పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది గుడ్స్, ఇక్కడి నుంచి మన ఆన్సర్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి. రైట్ సార్, ఇఫ్ అ పర్సన్ ఆల్రెడీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది గుడ్స్ ఆఫ్ అనదర్ కాంట్రాక్ట్స్ టు హోల్డ్ దెమ్ యాజ్ అ బేలీ, హీ దేర్ బై బికమ్స్ ద బేలీ. అంటే ఒక పర్సన్ దగ్గర ఆల్రెడీ గుడ్స్ ఉన్నాయి. రైట్ సార్, ఇఫ్ అ పర్సన్ ఆల్రెడీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది గుడ్స్ ఆఫ్ అనదర్ కాంట్రాక్ట్స్, మళ్ళీ బేలీ అంటాం. సో సింపుల్ సార్, ఫైండర్ ఆఫ్ గుడ్స్ అనేది ఇలా గుర్తుపెట్టుకోండి సార్. మీకు ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ అని ఇలా గుర్తుపెట్టుకొని, బికాస్ దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ అ బిట్ ఇంటర్ప్రిటేటెడ్ సెక్షన్. రైట్ సార్, ఇంటర్ప్రిటేట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది, బికాస్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ ఆఫ్ గుడ్స్. ఫైండర్ ఆఫ్ లాస్ట్ ఆఫ్ గుడ్స్ ఎవరు? Finder of lost of goods under the Indian Contract Act is a Bailey. Right sir. Now let's move to question number 38 sir. Very easy question sir. బచ్చా క్వశ్చన్ సార్ ఇదైతే. రైట్ సార్, మీరే చెప్పేస్తారు సార్, చూడండి సార్, చెప్పిస్తాను సార్ నేను మీతోటి. ఫర్మెంటెడ్ ఆర్ అన్ఫర్మెంటెడ్ జ్యూస్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్సైజ్ ట్రీ అండ్ కంటైనింగ్ ఆల్కహాల్ యాజ్ పర్ ద తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ఈజ్ కాల్డ్. సరే, ఫర్మెంటెడ్ కానీ అన్ఫర్మెంటెడ్ కానీ జ్యూస్ డ్రా చేస్తే దేని నుంచి? ఎక్సైజ్ ట్రీ. ఎక్సైజ్ యాక్ట్లో చాలా క్లియర్గా చెప్పాను సార్, చాలా ఇన్డెప్త్గా చెప్పాను. రైట్ సార్, అండ్ కంటైనింగ్ ఆల్కోహాల్ యాజ్ పర్ ద తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? టాడీ. సింపుల్ భాషలో మాట్లాడుకోవాలంటే కళ్ళు. రైట్ సార్, మీకు గుర్తుంటే ఇలాంటి చాలా ఇమేజెస్ పెట్టాను సార్ అక్కడ, గుర్తుంటే. మనోడు ట్రీ నుంచి డ్రా చేస్తున్నాడు, ఫర్మెంటెడ్ ఆర్ అన్ఫర్మెంటెడ్ జ్యూస్ విచ్ కంటైన్స్ ఆల్కోహాల్, విచ్ ఈజ్ నోన్ యాజ్ వాట్? టాడీ. రైట్ సార్. లేదు సార్, నాకు ఇంకొంచెం అనలైజ్ చేయాలని ఉంది, చేసుకోండి సార్, నో ప్రాబ్లం, ఓకేనా. స్పిరిట్ అంటే ఏంటి, మొలాసెస్ అంటే ఏంటి, వాష్ అంటే ఏంటి, ఇక్కడ క్లారిటీకి ఇచ్చేసాను. టేక్ ఆ స్క్రీన్ షాట్ ఆఫ్ హిస్, లేకపోతే డైరెక్ట్ బేరెట్కి వెళ్ళిపోయింది సార్, వెరీ ఈజీ. సార్, మొలాసెస్ అంటే మీకు తెలిసిందే సార్, షుగర్ని, ఓకేనా, షుగర్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూడండి, షుగర్ తోటి షుగర్ చేస్తారు కదా, చేసి లాస్ట్లో ఒక చెత్త మిగులుతుంది కదా సార్, దట్ ఈజ్ నోన్ యాజ్ ద మొలాసెస్, విచ్ ఈజ్ ఇన్ డార్క్ ఇన్ కలర్. దాంతో అది ఉంటుంది కదా సార్, అది వేస్ట్ ప్రొడక్ట్గా, యాక్చువల్లీ బై ప్రొడక్ట్ అనుకోవచ్చు మనం. దాని నుంచి ఏం తయారవుతుంది? ఆల్కోహాల్ తయారవుతుంది. దట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద మొలాసెస్. ఇట్ విల్ బి డార్క్ ఇన్ కలర్స్. సింపుల్ సార్, డార్క్ సిరప్ అనుకోవచ్చు సార్, డార్క్ షుగర్ సిరప్ అనుకోవచ్చు. లాస్ట్లో అంటే 2-3 టైమ్స్ ప్రాసెస్ చేసి షుగర్ జనరేట్ చేసిన తర్వాత లాస్ట్గా మిగిలిపోయే సిరప్ అది. రైట్ సార్. నెక్స్ట్ స్పిరిట్ కూడా